వర్షాలు ఆ నియోజకవర్గంలోని రెండు పార్టీల మధ్య చిచ్చురేపాయి. పంట నష్టపరిహారం విషయంలో ఆ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఇద్దరు నేతల మధ్య పోరు పెరగడంతో అక్కడి పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అకాల వర్షాలు ఈ రెండు పార్టీల నాయకుల మధ్య చిచ్చురేపుతున్నాయట. పంట నష్టపరిహారం విషయంలో నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో నియోజకవర్గం రాజకీయం అట్టుడుకుతోందట. ఒకరేమో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మరొకరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతం బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతోన్న దినేష్ కులాచారి. వీళ్ళిద్దరి మధ్య మాటామాట పెరిగి సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయిందట. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వరి, మామిడి, మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంట పొలాలను అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు ఇటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరిశీలించారు. దీంతో అక్కడి నుండి వివాదం రాజుకుందట. అకాల వర్షాలతో రూరల్ నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నేత దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు నష్టపరిహారం అందించామని, ఈ విషయంలో బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నష్టపరిహారం విషయంలో చర్చకు సిద్ధమంటూ దినేష్ కు ఆయన సవాల్ విసిరారు. ఈ సవాల్కు సై అన్నారు బీజేపీ నేత దినేష్. వాడి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో చర్చ పెడదామని ప్రకటించారు దినేష్. చెప్పినట్టే ఆయన ఆలయానికి కూడా వెళ్లారు. పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించారు. దీంతో పొలిటికల్ గా టెన్షన్ రాజుకుంది. పంట నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే భూపతిరెడ్డి పోలీసులను పంపించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇలా ఈ ఇద్దరు నేతల ప్రకటనలతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రాజకీయం హాట్ గా మారింది. ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.